జరిగిన 100 కోట్ల అవినీతిపై విచారణ జరుగుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. త్వరలో అక్రమార్కులు అరెస్ట్ అవ్వడం ఖాయమని అన్నారు. అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. కేఎల్ యూనివర్సిటీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించిన రవినాయుడు రాజధానిలో హై లెవెల్ స్పోర్ట్స్ హబ్ నిర్మాణం జరుగుతుంది అన్నారు. వైసీపీ నాయకులకు పబ్జీలు ఆడుకోవడం తప్ప స్పోర్ట్స్ గురించి ఏం తెలుసని మండిపడ్డారు. శాప్ చైర్మన్ రవినాయుడుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. కేఎల్ యూనివర్సిటీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి సంబంధించి చీఫ్ గెస్ట్గా శాప్ చైర్మన్ రవినాయుడు వచ్చారు. మనతో రవినాయుడు ఉన్నారు. సార్, ప్రధానంగా బ్యాడ్మింటన్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం ఆ స్పోర్ట్స్ని, దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ స్పోర్ట్స్కి సంబంధించి? సార్, ఇప్పటికీ మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. బ్యాడ్మింటన్ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టం. గోపీచంద్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్థలం ఇచ్చి అకాడమీని పెట్టి పిల్లలను ట్రైన్ చేయమని చెప్పడం, తద్వారా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. అదే తరహాలో ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు అమరావతిలో 12 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం. ఈ మధ్యకాలంలోనే భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈరోజు అకాడమీ కూడా అంత తొందరలోనే వేగవంతంగా గోపీచంద్ గారు కూడా అకాడమీ అమరావతిలో కూడా మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దాంతోపాటు ఒక ప్రాంతంకి పరిమితం కాకుండా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్లేస్లో కూడా ఈరోజు పివి సింధు గారు కూడా ఆమెకి అంతకుముందు స్థలం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ముందుకు వచ్చిన్నది. కిడింబి శ్రీకాంత్ గారికి కూడా స్థలం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తిరుపతిలో అతి తొందరలో క్లియరెన్స్లు అన్నీ కూడా ల్యాండ్ అలాట్మెంట్ అయింది. మిగతా క్లియరెన్స్లు రావాలి. అవి కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా ముందుకు వచ్చే పరిస్థితి. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత 2015లో ఏదైతే బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ జరిగిందో దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈరోజు 2025లో విజయవాడ వేదికగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా పెట్టారు. దాంట్లో మన పిల్లలు కూడా బాగా రాణించే పరిస్థితి. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఉంది. ఈరోజు సౌత్ జోన్కి సంబంధించి దాదాపు మనకున్న రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో 128 యూనివర్సిటీల పైన యూనివర్సిటీ పిల్లలు దాదాపు 896 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెట్టారు. వీళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బాగా ముందుకు వస్తాయి. ఒక పక్క స్పోర్ట్స్ అథారిటీ, పక్క లోకేష్ గారు స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. స్కూల్ లెవెల్లో ప్రమోషన్ జరుగుతుంది. ఈరోజు బ్యాడ్మింటన్ మీద ప్రత్యేక దృష్టి సారించారు. దాని మీద తగ్గట్టు అంతకుముందు కొల్లు రవీంద్ర గారు కూడా స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్రీడా వికాస కేంద్రాలు తీసుకొని రావడం జరిగింది. ప్రతి క్రీడా వికాస కేంద్రాల్లో బ్యాడ్మింటన్ కంపల్సరీ చేయడం జరిగింది. ఇవే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. సార్, గత వైసీపీ ప్రభుత్వానికి ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వానికి శాప్ డిపార్ట్మెంట్లో వచ్చిన మార్పులు ఏంటి? టోటల్ ఓవరాల్గా ఎలాంటి మార్పులు వచ్చినాయి సార్ అప్పటికి ఇప్పటికి? ఒకటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఇక్కడ ఉన్న పిల్లలే దానికి ఆదర్శం. ఇంతకుముందు ఆడినోళ్ళు లేడు, ఆడించిన లేడు, పట్టించుకున్న లేడు. ఈరోజు ఆడుతున్నారు, ఆడిస్తున్నారు, ఇన్సెంటివ్స్ వస్తూ ఉంది. ప్రోత్సాహాలతో పాటు ది బెస్ట్గా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామ్తో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ అనేయండి, ఆ నోటిఫికేషన్లో 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు మెడల్ ఓరియంటెడ్గా ఈరోజు ఎడ్యుకేషన్ పర్పస్ కాకుండా క్వాలిఫికేషన్ ఉండి మెడల్ వస్తే 100% వాళ్ళకి వితౌట్ ఎగ్జామ్తో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం. దీనికి బెస్ట్ అచీవ్. దానికంటే ఇంకా స్పోర్ట్స్ని దృష్టి పెట్టామనే దానికి ఇంక దీనికంటే లేదు. దాదాపు పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలన్నీ మేము క్లియర్ చేయాల్సి వచ్చింది. దాదాపు ఇప్పటి వరకు 21 కోట్లకు సంబంధించి 8 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్లోడ్ చేసాం. మిగతా రిమైనింగ్ 17 కోట్ల రూపాయలు క్రీడాకారులకు అకౌంట్లో వేసాం. దాంతోపాటు ఈరోజు శ్రీచర్ అని ఉంది, మీరు చూసే ఉంటారు. 2.5 కోట్లు ఇచ్చాం. గ్రూప్ 1 పోస్ట్ ఇస్తాం. మైనేన్ సాకేత్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు అమరావతిలో వాళ్ళ మామ కేసు వేయలేదని చెప్పి అతనికి రావాల్సిన ఉద్యోగాన్ని ఆపి నానా యాగిరి చేసి ఇబ్బంది పెడితే అదే మైనేన్ సాకేత్ని ఒకప్పుడు బెస్ట్ ప్లేయర్. అలాంటి పార్టీలు, కులాలు, క్రీడాకారులకి ఏం సంబంధం అండి? అలాగే చూశారు లాస్ట్ ఇయర్. ఈరోజు ఏవైతే ఆ గోడలు బద్దలు కొట్టాం, క్రీడాకారుడికి టాలెంట్ ఉంటే చాలు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయితే చాలు, ప్రోత్సహిస్తాం. సార్, ఆడుదాం ఆంధ్ర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 100 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రోజనగానే అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ అరెస్ట్ చేస్తారా? అసలు ఆ కేసుకు సంబంధించి స్టేటస్ ఏంటి ఇప్పటి వరకు? దాని మీద నేనే ఫిర్యాదు చేసింది. ప్రతిపక్షంలో మేము ఆరోపణలు చేసాం. అధికారంలోకి వచ్చాం, విచారణకి ఆదేశించాం. విచారణ అయింది, పూర్తయింది. విజిలెన్స్ విచారణ పూర్తయింది. డీజీపీ గారి దగ్గర ఉంది. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనేది ఒక 100 కోట్ల స్కామ్. ఈరోజు ఆదేశ విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇదొకటి, దీంతో పాటు ఇంకో 36 ఉన్నాయి. ఇది ఒకటే కాదు, లెక్కర్ స్కామ్ కానీ అన్ని స్కామ్లే చేసినాయి కదా. మొత్తం పంచభూతాలను దోచుకున్నారు కదా. ఆ పంచభూతాలు దోచుకునే వాటి మీద చేస్తున్నారు. ఇది కూడా దీని నెంబర్ వచ్చినప్పుడు అది కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా కొంత విజయవాడలో కూడా కబడ్డీ క్రీడాకారులకు సంబంధించి కొంత వేధింపులు జరుగుతున్నాయి అంటున్నారు. రేపు 5వ తారీఖు మీ శాప్ దగ్గర ఆఫీస్ దగ్గరే ధర్నా చేస్తా ఉంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా సార్? దాని మీద ఏమన్నా మీరు సొల్యూషన్ చేసే విధంగా ఏదన్నా ఆలోచన చేస్తున్నారు సార్? కబడ్డీ ఇష్యూ అనేది ఈరోజు పుట్టింది కాదు. గత 20 ఏళ్ళుగా అన్నీ సెట్ చేసాం కానీ కబడ్డీతో ఒక పెద్ద న్యూసెన్స్గా తయారైంది. ఈరోజు క్రీడాకారులు బాగా రాణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కబడ్డీని ప్రోత్సహించడానికి, వీక్షించడానికి, సపోర్ట్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసోసియేషన్లో ఉన్న ఆధిపత్యంతోనో వాళ్ళ పదవుల కాంక్షతో క్రీడలను నాశనం చేస్తున్నారు. ఉక్కుపాతంతో కూడా అంశం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడు తప్పు, ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు కట్టించాం. తప్పు చేస్తే ఎవరు తన మన ఏం లేదు. ఎవడైనా మా పార్టీ వాడినైనా వదిలిపెట్టాం. క్రీడాకారుల జీవితాలతో ఎవరన్నా ఆడుకోవాలని చూస్తే మటుకు ఏదైతే చట్ట ప్రకారం ఉందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే సిద్ధంగా. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు అయినాయి. దాని మీద మాకు కొన్ని వచ్చాయి. నిరాహారదీక్షలు అంటారా లేకపోతే ధర్నాలు అంటారంటే వాళ్ళ మనోభావాలు మేమేం కాదన్నాం. కానీ బట్ ఒకటైతే ఈరోజు ఎవరు చరిత్ర ఏంటో మాకు తెలుసు, ఎవరు ఏంటో మాకు తెలుసు. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ క్లియర్గా ఉంది. మీరు ఊరికే మెహర్బానీ కోసం, ఆర్భాటాల కోసం, హంగుల కోసం, పబ్లిసిటీ కోసం స్టంట్స్ ఇస్తే మటుకు ఏం చేయాలో అది చేస్తాం. సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో అమరావతిలో స్పోర్ట్స్ ఆడేందుకు కూడా కొన్ని భూములు తీసుకున్నారు, డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారు. కామన్వెల్త్ క్రీడలు కూడా అమరావతిలో నిర్వహిస్తూ ఉంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు అంత అవసరం అమరావతి రాజధానికి అంటున్నారు. ఎలా చూస్తారు వాళ్ళ మాటల్ని? వాళ్ళకి క్రీడలు అంటే పబ్జీ, ఈ ఒలింపిక్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. కామన్వెల్త్ అంటే దానికి తెలియదు. ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ విమర్శల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. బాధ వేసేది ఏంటంటే 5 ఏళ్ళు ఏం పీకారు, ఏం పొడిచారు, పట్టించుకున్నారా? ఒక క్రీడాకారుని ప్రోత్సహించారా? మట్టిలో మాణిక్యాలు తీస్తా అని చెప్పి 119 కోట్లు బొక్కారు. వాళ్ళు కామన్వెల్త్ గురించి ఎందుకు అంటారు? రేపు తెల్లారితో పరిశ్రమలు ఎందుకు అంటారు? అసలు రాజధానికి ఎందుకు అంటారు? అసలు ఈ రాష్ట్రం ఎందుకు అంటారు? వీళ్ళన్నిటికీ నేను ఏడ సమాధానం చెప్పేది? ఇదని వీళ్ళకి ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు, పని బాట లేదు, ఇంట్లో కూర్చోన్నారు, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి పరిశ్రమలు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, ఉపాధి అవసరం లేదు, స్పోర్ట్స్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంది? చంపడం, లేకపోతే అపాండాలు వేయడం. ఈ పనిలో వాళ్ళ సిద్ధాస్తులు. ఈరోజు వాళ్ళు అడగాల్సింది ఏంటంటే బాబాయ్ కేసుని ఎంత తొందరగా తేలుస్తారో దాని మీద వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇవన్నీ మాట్లాడితే ఏముంది? కామన్వెల్త్ గురించి వాళ్ళకి గౌరవ నరేంద్ర మోడీ గారు కామన్వెల్త్ని ఈ దేశానికి తీసుకొని రావాలి, ఎంత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే కామన్వెల్త్ అనేది ఈరోజు మన దేశానికి వస్తే ప్రపంచ దేశాలంతా మనకల్లా చూస్తాయి. ఊరికే రాదు ఆ గేము, వీళ్ళు పిలుస్తానే అదేం రాదు. బహుశా వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునే వాళ్ళకి మిగతా క్రీడల గురించి ఏం అవగాహన ఉంటుంది? థ్యాంక్ యూ సార్. అది ఫైనల్గా చూసుకుంటే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు సంబంధించి అనేక మార్పులు చేశాము. అలాగే వైసీపీ ప్రభుత్వంలో శాప్ డిపార్ట్మెంట్లో దాదాపు 119 కోట్ల అవినీతి జరిగింది. అవి మొత్తం కూడా త్వరలోనే తేలుస్తామంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel